పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నియో రిచ్ కల్చర్, అంటే సడన్గా డబ్బులు రావడం, తల్లిదండ్రుల డబ్బులతో పిల్లలు యాష్ చేయడం, ఇలాంటి ఒక విధమైన కల్చర్ ఒకటి పెరిగిపోయింది. చికెన్ మసాలా ఇది ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు దారితీస్తుందంటే, నిన్న విజయవాడలో ఇద్దరు యువకులు, జస్ట్ చాలా ఒక విధంగా చెప్పాలంటే వెరీ వెరీ యంగ్ ఫెలోస్ అనమాట. వాళ్ళు కారులతో ఒకరితో ఒకరు గుద్దేసుకుంటూ విజయవాడ శివారు అంటే పడమట ప్రాంతంలో ఒక విధమైన భయాందోళన క్రియేట్ చేశారు. చాలా ఇబ్బందికరమైనటువంటి దృశ్యాలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు ప్లే చేస్తున్నాము. కారులతో ఒకటి తార్ జీపు, ఇంకోటి మామూలు జీపు అంటే రెండు గుద్దేసుకుంటూ ఒకదాంతో ఒకటి కొన్ని మీటర్ల వరకు, ఒక 100 మీటర్ల వరకు కూడా ఒకదాని ఒకటి ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒక కారు మీద ఒకళ్ళు రాడ్డులతో దాడి చేసుకోవడం. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన నిన్న చోటు చేసుకుంది నిన్న రాత్రి. ఇష్యూలోకి వెళ్తే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఒక అబ్బాయి పేరు లింగమనేని రోహిత్, అతను ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇంకొక అబ్బాయి పేరు బొల్లా ఓం, ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడట వాళ్ళ ఫాదర్తో కలిసి. వీళ్ళిద్దరూ ఒకప్పుడు బాగా ఫ్రెండ్సే. ఒక ఇష్యూలో తేడా వచ్చింది అంటారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దాని ప్రకారం ఒక అమ్మాయి విషయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. దాంతో నువ్వు ఎక్కడున్నావు అంటే ఒకరికొకరు ఫోన్ చేసి సవాళ్ళు విసురుకున్నారు. తర్వాత లింగమనేని రోహిత్ ఆ యువతతో కలిసి ఆ స్పాట్కి, ఏదైతే వాళ్ళు ఛాలెంజ్ చేసుకున్నారో ఆ స్పాట్కి తన వాహనంలో వెళ్ళాడు. అదే టైంలో బొల్లా ఓం ఇద్దరు యువకులతో కలిసి తన తార్ జీపులో అక్కడికి వచ్చాడు. వచ్చి రావడంతో ఇద్దరు ఒకరితో ఒకరి జీపులతో గుద్దేసుకున్నారనమాట. ఆ గుద్దేసుకుని ఒకళ్ళ జీపును ఒకరు 100 మీటర్ల వరకు లాక్కెళ్ళిపోవడం. తర్వాత ఈ దృశ్యాలను చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేస్తున్నా కూడా వాళ్ళు వినలేదు. అయితే హఠాత్తుగా రోహిత్కి సంబంధించినటువంటి వాహనానికి ప్యాచ్ పడడంతో అది కదలలేదు. దాంతో రోహిత్ కారు మీద వీళ్ళ రాడ్డులతో దాడి చేశారు, ఎవరు బొల్లవంతో వచ్చిన వాళ్ళు. ఈలోపు రోహిత్ కారు దగ్గర పరారైపోయాడు యువతతో సహా. పోలీసులు వచ్చి ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి బొల్లా ఓంని, అతనితో ఉన్న ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టారు. ప్రస్తుతం వాహనాలని లింగమనేని రోహిత్ కోసం వెతుకుతున్నారు. అయితే ఇందులో మనకు స్పష్టంగా కనపడేది ఏంటంటే, ఇప్పుడున్న యువతకి ఒకవైపు జంజీ అనేది పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంది, కొత్త రకం పాలిటిక్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు మనం ప్రచారం అవడం చూస్తున్నాం. కానీ మరోవైపు కొంతమంది యువకులు చట్టాలంటే గౌరవం లేకుండా ఈ నియో రిచ్ కల్చర్లో పడిపోయి తల్లిదండ్రుల వల్ల లేకుంటే అకస్మాత్తుగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. సొసైటీ అంటే గౌరవం లేదు, చట్టాలంటే బాధ్యత లేదు, ఆ విధంగా వాళ్ళు తయారైపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితి. విజయవాడలో జరిగిన ఈ సంఘటన ఒకప్పుడు హైదరాబాద్లో కొత్తగా ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు ఆ భూములు ఉన్న వాళ్ళందరూ కూడా సడన్గా ఒక విధమైన నియో రిచ్ కల్చర్కి అలవాటు పడిపోయారు. అప్పుడే మనం చూసాము ఔటర్ రింగ్ రోడ్పై ఈ కార్లు పద్దాలు కానీ ఇప్పటికే జరుగుతున్నాయి ఇలాంటివి. ఇప్పుడు అలాంటి కల్చరే విజయవాడ కూడా వచ్చేసిందని భయాందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు, చట్టం దీనిపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. యువకులు ముఖ్యంగా ఎవరైతే జంజీ అని చెప్పుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలో పాల్పడకుండా ఉండడమే వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో మంచిది. అలాగే చట్టాలు కూడా చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం కూడా ఈ విషయం ఒకసారి రుజువు చేస్తున్నారు. విజువల్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. చికెన్ మసాలా.